హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ sudhakar bogam. వెల్కమ్ టు iterative Tuts. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో ఫర్ లూప్ గురించి నేను క్లియర్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలైతే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఒకసారి రఫ్ గా డెఫినేషన్ చూసినట్లయితే దిస్ ఈజ్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఇదే డెఫినేషన్ మనం వైల్ లూప్ లో కూడా చూసాం. ఎంట్రీ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అంటే బిఫోర్ ఎంట్రీ కండిషన్ చెక్ చేస్తుంది. అదే డూ వైల్ అనుకోండి, అది ఎగ్జిట్ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్. ఎందుకంటే వితౌట్ కండిషన్ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత కండిషన్ చెక్ చేస్తూ ఉంటుంది. అదే డూ వైల్ అయితే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత కండిషన్ చెక్ చేస్తూ ఉంటుంది. కండిషన్ ఫాల్స్ అయినా వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది అక్కడ. బట్ వైల్ లూప్ లో కానీ ఫర్ లూప్ లో కానీ ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తూ ఉంది. అందుకే దీన్ని ఎంట్రీ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, ఒకసారి దీన్ని సింటాక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ వేరియబుల్ని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా మనం చేసుకోవచ్చు. ఓకే, అదే వైల్ లూప్లో అనుకోండి, ఇనిషియలైజేషన్ ఒక దగ్గర ఉంటుంది, కండిషన్ ఒక దగ్గర ఉంటుంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఒక దగ్గర ఉంటుంది. బట్ ఫర్ లూప్లో ఒకటే సెంటెన్స్ లో మనం అన్ని రాసేయచ్చు. ఇక్కడ ఇనిషియలైజేషన్ రాయొచ్చు, కండిషన్ రాయొచ్చు, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రాసుకోవచ్చు. ఓకే, కండిషన్ ట్రూ అయిందంటే బ్లాక్ లో ఏది రాస్తే అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాశాను. ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. DSC ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ సోర్స్ ఫైల్ ఇక్కడ పే చేస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే హెడర్ ఫైల్స్, తర్వాత మెయిన్ ఫంక్షన్, వేరియబుల్, లూప్ రిపీట్ అవ్వాలంటే కంపల్సరీగా వేరియబుల్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఫర్ లూప్లో చూడండి ఇనిషియలైజేషన్ చేసినాను, ఐకి 1 ఇచ్చినాను, లూప్ 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ కండిషన్ పెట్టుకున్నాను i > 10 అని చెప్పేసి. తర్వాత ఐని +1 చేస్తా ఉన్నాను. ఓకే, సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఐ వాల్యూ ఎంత 1 కాబట్టి 1 > 10 అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్లో ఏం రాసినాను, printf SB text అని రాసినాను. సో SB text అని చెప్పేసి మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, ఇంకేం లేవు కాబట్టి నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు ఇందాక 1 ఉండే కాబట్టి ఇప్పుడు +1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్కింగ్ 2 > 10 ఎస్ ట్రూ అయిందంటే SB text మళ్ళీ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 కండిషన్ ట్రూ SB text. నెక్స్ట్ ఐ వాల్యూ 4 కండిషన్ ట్రూ SB text. ఐ వాల్యూ 10 అయ్యే వరకు ట్రూ అవుతా ఉంటుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 11 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ లూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాం. ఇంకేమైనా లూప్ తర్వాత ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూషన్ జరుగుతాయి. ఇంతే సింపుల్. ఈ విధంగా మనం ఫర్ లూప్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఫర్ అని చెప్పేసి నేను సేవ్ చేస్తా ఉన్నాను. సోర్స్ ఫైల్, సేవ్, దెన్ కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నో ఎర్రర్స్, దెన్ రన్. చూడండి SB text అని చెప్పేసి నాకు 10 టైమ్స్ రిపీట్ అయింది. ఈ విధంగా మనము ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రోగ్రామ్లో ఎక్కడైనా రిపిటేషన్ వచ్చిందంటే, సమ్ స్టేట్మెంట్ రిపీట్ అవుతా ఉన్నాయంటే మనం లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అది వైల్ లూప్ కానీ, డూ వైల్ కానీ, ఫర్ లూప్ కానీ. క్లియర్, మన రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫర్ లూప్ అయితే మనకు సి లాంగ్వేజ్లో కానీ, C++లో కానీ, జావాలో కానీ సేమ్ సింటాక్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, సో కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించిన ఆల్ వీడియోస్ అని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.